నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కార్మిక చట్టాలను రద్దు చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర నాయకుడు చాడా వెంకటరెడ్డి హితవు పలికారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం మారిందని, కార్మిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. మేడేను పురస్కరించుకొని బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో ఏఐటియుసి రాష్ట్ర నాయకుడు నరసింహ ఆధ్వర్యంలో ఎర్ర జెండా ఎగురవేసి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి బోయిన్పల్లి మార్కెట్ వరకు పెద్ద ఎత్తున మేడే ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు గౌడ్, దేవేందర్ తదితరులు హాజరయ్యారు. కార్మికుల హక్కులు, చట్టాలు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రమదోపిడీ చేస్తుందని ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం, వారి అభ్యున్నతికి ఏఐటియుసి పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు. పంట చేతికొచ్చిన రైతులు మిల్లుల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాత విధానాన్ని అనుసరించి ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అందరూ కూడా ప్రియమైన వారికి మనందరి తరఫున పని విధానం కొరకు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులే ఈ కార్మిక హక్కులు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 కార్మిక చట్టాలను సవరించి ప్రపంచ కార్మికుల పోరాట భారతదేశంలో తెలంగాణలో వరి పంట దాదాపుగా
ఇప్పటికే హైయెస్ట్ మరి పంట వచ్చింది. ఇప్పుడు 64 లక్షల టన్నుల పంట ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. ఎండలు మడతా ఉన్నాయి ఒక వైపున, వర్షం ఇప్పుడు చెప్పలేము, అన్ని కళ్ళాలు ఉన్నాయి. అయితే మోడీ ప్రభుత్వం ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఆన్లైన్లోకి ఏ మిల్లుకు పోతుందంటే ఆ మండలం కూడా గ్రామం కూడా మిల్లుకు పోవాలి. ఆ మిల్లుకు పోతే ఆ మిల్లుడేమో మాకు అమాలి లేదు, లేక అదిలేదు, లేదు, మాకు కుర్త లేదు, గన్ని బ్యాగు లేవు, అవి లేవు అంటారు. రైతుల జీవితాలతో చెరగాట పడద్దు, రైతును ఇబ్బందుల పాలు చేయొద్దు. అందుకనే నేను మొన్ననే విజ్ఞప్తి చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కూడా మీరు ఆలోచించి, సివిల్ సప్లైస్ మినిస్టర్ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సమన్వయం చేసుకుని ఏదేమైనా గతంలో ఎట్లయితే సింగిల్ విండోల ద్వారా కొనుగోలు చేసినారో, ఐకేపీసీ ద్వారా కొనుగోలు చేసినారో అట్లే కొనుగోలు చేసి తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా 8 రోజులు 10 రోజులనే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్ గా వాళ్ళు డబ్బులు కూడా పే చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రైతు ప్రభుత్వం అనుకున్నప్పుడు రైతు సంక్షేమం కొరకు ఆలోచన చేయాలని చెప్పి రైతులు ఇబ్బంది పాలు చేస్తే నష్టాలు ఇప్పటికే కష్టాలు పడతారు. ఇక రైతు పంట మొత్తం తడిచి ముద్దయితే ఆయన ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు. అందుకనే రైతు సంక్షేమం కోరమని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే గత కొనుగోలు విధానాన్ని అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదట మీడియా మిత్రులకు నా వైపు నుంచి మేడే శుభాకాంక్షలు. మీరు చాలా హ్యాపీగా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ 141వ మేడే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే పండుగ నిర్వహించుకోవడం జరుగుతాం. ఆనాడు మే 1, 1985లో అమెరికా నడుబెట్టున చికాగో నగరంలో చిందించిన ఎర్ర రక్తం నుంచే అప్పుడే కార్మికుల భుజాల ఉన్నటువంటి పంచాలను ఆ రక్తంలో తడిపి లాల్ బౌటాల వర్దిల్లాను. ఇదే ఈ కార్మికుల రక్తం నుంచి కలిసినటువంటి ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండాకు సంబంధించిన విషయంలో నేను ప్రత్యేక చెప్పక్కర్లేదు. 1920లో ఏఐటీసీ దేశంలో స్థాపించబడింది. 1925లో సిపిఐ స్థాపించబడింది. అప్పటి నుంచి కార్మికుల పక్షపాతిగా కార్మిక హక్కుల సాధనలో అసలు మొట్టమొదటి సంఘాలు పెట్టింది ఏఐటీసీ భారతదేశంలో మొత్తం. తర్వాత ఐఎన్టీసీ, తర్వాత సిఐటి, అన్ని సంఘాలు వచ్చినాయి. ఏదైనా ఇవాళ మరి అనేక పోరాడి సాధించుకున్నాకు 44 చట్టాలు సాధించుకుంటే మోడీ ప్రభుత్వం 4 కోట్ల కింద విభజించి, అంటే 44 చట్టాలు రద్దు చేసి 4 కోట్లు విభజించి ఆ సబ్ హక్కును హరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సబ్ హక్కు హరిస్తే ప్రపంచంలో ఏ రాజు కూడా నిలబడలేదు, ఏ దేశంలో కూడా ప్రభుత్వం నిలబడలేదు, కార్మికులతో పెట్టుకున్నాడు బాగుపడలేదు. ఇప్పటికే ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి 6-7 సార్లు సార్వత్రిక సమ్మె చేస్తున్నారు. మొత్తం బ్యాంకులు బంధు, మరి రవాణా బంధు, మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు బంధు, అన్ని మార్కెట్లు బంధు, అన్ని బంధు చేసినా కూడా మరి ఇంకా మోడీ ప్రభుత్వం కళ్ళు తిరగట్లేదు. మనకు తెలుసు రైతులు మరి సాగునీటి చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాల రద్దు కొరకు 750 మంది బలిదానం చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి అంటే బలిదానం చేసుకుంటేనే, చచ్చిపోతేనే మీరు చట్టాలను ఉపసంహరించుకుంటారా? మరి రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకున్నారు. అట్లాగే కార్మికుల పరిస్థితిని అడుగుతా ఉన్నాం. ఇవాళ మేడే సందర్భంగా మోడీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒకవైపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఏదైనా కూడా పునరాలోచించుకొని ఈ 44 చట్టాలను పునరుద్ధరించండి. లేకపోతే మాత్రం మేడే స్ఫూర్తితో రానున్న కాలం ఇప్పటికే అన్ని సంఘాలు ఒకటైనాయి. ఈవెన్ మీ బీజేపీ అనుబంధ సంఘం బిఎంఎస్ కూడా ఇందులో సార్వత్రిక సమ్మెలో వచ్చింది. కాబట్టి అన్ని సంఘాలు ఒకటైన ఐఎన్టీసీ, అది కాంగ్రెస్ అనుబంధ సంఘం, సిపిఐ ఏఐటీసీకి, మరి సిపిఐకి ఏఐటీసీ అనుబంధ సంఘం, అలాగే సిపిఎం కు సిఐటి సంబంధం, ఇట్లాంటి అన్ని సంఘాలు వచ్చినాయి. కాబట్టి మీరు ఇంకా ఆలోచించడం బాగుండదు. ఏదైనా ఈ మేడే సందర్భంగా మేము మోడీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. తక్షణమే మీరు ఈ 44 చట్టాలను పునరుద్ధరించి సమ్మె హక్కును హరిస్తే మాత్రం మరి పుట్టగతులు ఉండవు. తప్పనిసరిగా మీ ప్రభుత్వానికి కాలం మూడుతుందని చెప్పేసి హెచ్చరిక చేస్తాం.